మీరు మామూలుగా కథ చూసిన తర్వాత ఇది మూవీ తీద్దాం అనుకున్నారా? లేదా ఒక మూవీ నేను తీయాలి అందుకని యూ స్టార్టెడ్ స్కౌటింగ్ ఫర్ ద ఇప్పుడు నా లక్ ఏంటంటే ఇప్పుడు నేను కంపల్సరీ ఫిల్మ్ మేకర్ కాదు, నాకు అంత ప్యాషన్ ఇప్పుడు తీసేయాలి అనేది లేదు. ఓకే. బట్ దట్స్ అ లగ్జరీ ఐ హ్యావ్. ఓకే. నేను జస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్ రిలీజ్ తర్వాత ఫుల్ టైమ్ జాబ్కి వెళ్ళిపోతా. అండ్ ఐఎమ్ ఇన్ టు మై షెల్ వేర్ I hardly interact with 4 or 5 people in a month. Okay. Typically, okay, 1 week I don't get out of the house. Even for like small to run errands, it's generally 1 week I see the sunlight outside. But the only thing is, the idea should be interesting. But how can you predict when the next interesting idea will come? But the idea should be like, ఇన్ని కష్టాలు ఉంటాయి తెలుసు, రిలీజ్ కష్టం అని తెలుసు, యాక్టర్స్ కష్టం అని తెలుసు, ప్రొడక్షన్ కష్టం, ఈ 3 ఉండాలి, అన్ని కష్టాలని తెలిసినా కూడా ఇవన్నిటినీ ఓవర్కమ్ చేసే ఎగ్జైట్ చేసే ఐడియా ఉండాలి. సో ఇన్ మై కేస్ అది వచ్చినప్పుడు ద ఐడియా విల్ మేక్ మీ డూ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ మీ కాన్షియస్ నేను తీసేయాలి నెక్స్ట్ ఫిల్మ్ 1 year అయిపోయి. నన్ ఆఫ్ దట్ ఐ హ్యావ్ దోస్ ప్రెషర్స్. But the idea, if it's like strong enough, first koncham start avutadi kada, then it's interesting. And after 1 month, 2 months, 3 months, 6 months at the same level of energy, where it's not letting you think of anything else. Inka dinni develop cheyali, dinni adi cheyali, idi problem undi, akkada problem undi, and the same amount of energy if you have for 6 months, then that means it's worth exploring the idea now. అలాంటప్పుడు సార్ మల్లేశం మూవీ తీసుకున్నాం అనుకోండి. మీరు ఫస్ట్ మల్లేశం అనే క్యారెక్టర్ ఆయన చేసిన ఇంపాక్ట్ మీరు విన్న తర్వాత ఆ స్టోరీ నుంచి సెట్స్కి తీసుకెళ్ళడానికి మీకు పడిన టైం ఎంత, స్ట్రగుల్స్ ఏంటి? టైం ఫర్ ఆల్ ద ఫిల్మ్స్ 1 to 2 years. స్టోరీ నుంచి సెట్స్కి తీసుకురావడానికి అట్లీస్ట్ 2 years. ఓకే. అండ్ అక్కడే మిగతా వాళ్ళు అప్పుడప్పుడు రష్ చేయాల్సి వస్తుంది, అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. Okay. Don't give enough time. Okay. ఎందుకంటే ఒక పర్టికులర్ టైం తర్వాత ఇంకా రాయడం ఆపాలి, ఎందుకంటే ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. బట్ అట్లీస్ట్ ఇట్ హస్ టు రీచ్ ఎ స్టేజ్ వేర్ యూఆర్ లైక్, ఓకే, ఐ థింక్ ఐ డిడ్ జస్టిస్ టు ఇట్. ఓకే, ఐఎమ్ నాట్ రషింగ్ ఇట్. దెన్ స్లోగా నెక్స్ట్ స్టెప్స్. సో అట్లీస్ట్ ఐ థింక్ 2 years is for a small filmmaker. I think 2 years is the right time. At least 1 year. 1 year. సో నార్మల్గా ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఈ స్క్రిప్ట్కి ఈ పర్టికులర్ పర్సన్ ఆర్ ఈ పర్టికులర్ యాక్టర్ ఉంటే బాగుంటుంది అనేది మీరు అనుకుంటారు మైండ్లో. కరెక్ట్. ఒకవేళ ఆ యాక్టర్ రాలేనప్పుడు హౌ డస్ ఇట్ వర్క్? అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎవ్రీ టైమ్ అబ్బా ఈ యాక్టర్ ఉంటే పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. అండ్ దెన్ ఆబ్వియస్లీ యుల్ ఆల్సో see about the marketing aspects, right? Okay. అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు, ప్లస్ వీళ్ళని జడ్జ్ చేస్తారు. నా లక్ ఏంటంటే స్టార్టింగ్ ఉన్నప్పుడు అరే వీళ్ళు వెన్ యూ పర్సూ దెమ్ సో మచ్, రైట్? వాళ్ళ కాంటాక్ట్ కూడా ఇప్పుడు మనం నెంబర్ పంపించేస్తే ఎందుకు చేస్తారు, అన్నోన్ పీపుల్కి రెస్పాండ్ చేయరు. ఎందుకంటే ఎన్ని లక్షల మంది అడుగుతుంటే అందరికి చేసేరుగా, ఒక్కొక్కరిని పట్టుకోవడానికి టైం పడుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 8am మెట్రో తీసినప్పుడు ఐ వాంటెడ్ ఏ పోయిట్. ఫస్ట్ తెలుగులో చేద్దాం అనుకున్నా, యాక్టర్స్ దొరకక మళ్ళీ హిందీకి వెళ్ళాను. సో మంచి యాక్టర్స్ దీనికి సూట్ అవుతే బాగుంటుంది అని వెళ్ళిన తర్వాత పోయిట్ కోసము పోయమ్స్ రాయాలి కాబట్టి సిరివెన్నెల సార్ని, సార్ వాజ్ కైండ్ ఎనఫ్. హీ సా మీ టార్చరింగ్ హిమ్ ఫర్ లాంగ్ టైమ్. రాజ్ ఇప్పుడు కాదు, నేను నెక్స్ట్ మంత్ చేస్తాను అది ఇదని. అండ్ సార్ లాస్ట్ సెడ్, రాజ్ నేను యూఎస్కి వస్తున్నా, సో అక్కడ కూర్చుందాం, 1 month ఐల్ స్పేర్ ఫర్ యూ అండ్ డూ ఇట్. అండ్ దెన్ 2 weeks దెర్ ఇస్ నో రెస్పాన్స్. అండ్ దెన్ 2 weeks తర్వాత మళ్ళీ సరే ఏమన్నా అన్నారు అనుకుంటాడు, సార్ ఎన్ని రోజులు అప్రాక్సిమేట్లీ బిజీ ఉంటారు సార్ అంటే, నేను ఏదో చెప్తారు కదా ఒక అమౌంట్ 2 days. దెన్ నేను అప్పటి వరకు బాదర్ చేయను, బట్ 2 weeks కరెక్ట్గా మళ్ళీ ఐ విల్ బాదర్ హిమ్, సార్ ఏంటి అని. దెన్ దెర్ వాస్ నో ఆన్సర్. Then sir passed away after a week after that. There was one reason. Actors దొరకట్లేదు, మళ్ళీ నాకు పోయిట్ దట్ ఐ ట్రావెల్ విత్ సర్
సిరివెన్నెల సార్తో రాయించుకుందాం. దెన్ ఐ డి నాట్ వర్క్ అవుట్. దెన్ ఐ వెంట్ టు హిందీ. Then Gulzar sir, it took me 1 year to get his number. It took me like 6 months. Then to convince him to do it. So ఇప్పుడు each of the events, if I think back, and అప్పుడు నేను అరే అసలు సిరివెన్నెల సార్ ఇస్తే బాగుంటుంది, నేను చేయగలుగుతా అనే దగ్గర unfortunately it did not happen. But someone even better, not I say, I'm sorry, I don't mean better, but someone as brilliant as him, who could do justice to the poetry, and I found him, and everything has been like that so far for me. Veelunte avutadi ayyo anane someone better came